అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. వీళ్ళే నెల్లూరోళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయేది నెల్లూరు జిల్లా మనుషుల గురించి కాదు, కేవలం నెల్లూరోళ్ళ గురించి. నెల్లూరుతో నాకున్న అనుభవంలో నాకు ఎదురైన మనుషుల గురించి. సంపాదనతో సంబంధం లేకుండా చాలామంది నెల్లూరోళ్ళకి, మరీ ముఖ్యమైన అసలైన నెల్లూరోళ్ళకి ఉండే అలవాట్ల గురించి. అవి కూడా గమ్మత్తుగా ఉంటాయి కాబట్టి. వర్షం పడని పండగ కానీ, ఇంట్లో ఎంత మంచి కాఫీ అయినా దొరకని, ట్రంక్ రోడ్లో టీ తాగి ఓ గంటైనా ముచ్చట్లు ఆడకపోతే రాత్రి తృప్తిగా నిద్రపోలేని మనుషులు చాలామంది ఇక్కడ ఉంటారు. నెల్లూరు వాళ్ళకి 5 ఏళ్ల క్రితం వరకు ఆనందానికి ఖర్చు చేయడానికి రెండే దారులు. ఒకటి ఆహారం, రెండు సినిమా. ఈ రెండు వ్యాపారాలు చేసేవాడికి ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుందేమో కానీ నెల్లూరులో మాత్రం అన్యాయం జరగదు. ఆహారం గురించి మాట్లాడుకోవాలంటే చిన్న వీధిలో సైతం దోశలు అమ్ముకునే వాళ్ళ మీద కూడా ఐటీ రైడ్స్ ఇక్కడ జరిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగే గుడి పూజారి ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగిన సంఘటన కూడా నెల్లూరులోనే ఉన్నాయి. నెల్లూరు అంటేనే టక్కుని గుర్తొచ్చేది చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, కొరమీనల కూర. రాత్రి 1 గంట కూడా గుడ్డు దోశ దొరుకుతుంది ఇక్కడ. ఇంకా బోండాలు, కారం దోశలు అనేవి నిత్య జీవితంలో భాగమే. 90లలో బాబు ఐస్ క్రీమ్ లో ఉన్నన్ని వెరైటీ ఐస్ క్రీమ్లు హైదరాబాద్ ఐస్ పార్లర్లు కూడా ఉండవని ఇక్కడ ఒక పెద్ద ప్రతీతి. ఇక సినిమాల గురించి చెప్పుకోవాలి అంటే ఏం చెప్పాలి? ఈ అలవాటు గురించి. హీరోలు బాగా ఏలే రోజుల్లో నెల్లూరులో ఉన్న దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఎన్టీఆర్ అభిమాని ఉంటే మరొకరు ఏఎన్ఆర్ అభిమాని తప్పకుండా ఉండి ఉంటారు. తిరుపతి యాత్రలాగా మద్రాసుకి వెళ్ళి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇళ్లకు, పానగల్ పార్కుకు, హబీబుల్లా రోడ్డుకు, ఎల్ఐసి బిల్డింగు, మౌంట్ రోడ్స్ ఏడాదికి ఒకసారి వెళ్ళి చూసి రావాల్సిందే. బ్రూస్లీ, ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమాలు వస్తున్నా కూడా బస్సులు వేసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళు చూసి రావాల్సిందే. హైదరాబాద్ తర్వాత అంత కెపాసిటీ, క్వాలిటీ ఉన్న థియేటర్స్ కూడా నెల్లూరులోనే ఎక్కువ. ఇప్పుడు నెల్లూరులో చిరంజీవి, బాలయ్య అభిమానులే ఎక్కువ. రోజు సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు లేరు. కానీ మొన్నటి వరకు మా ఆనం వివేకాన్న ఎగ్జాంపుల్గా మా నెల్లూరులో నిలిచేవారు. అంతెందుకు, మధ్యాహ్నం భోజనం అయ్యాక ఏసీలో నిద్రపోవటానికి, లేకుంటే కేవలం సినిమాలో ఒక పాట చూడటానికి, నర్తకి సెంటర్లో నిలబడి మాట్లాడి వచ్చిన కాళ్ళ నొప్పి తగ్గటానికి కూడా సినిమా హాల్కి వెళ్ళే మనుషులు నెల్లూరోళ్ళు. ఇవన్నీ కాకుండా రిటైర్ అయిన వాళ్ళు, కళాత్మక ఇష్టాలున్న వాళ్ళు కలుసుకోవడానికి రేబాల వారు కట్టించిన టౌన్ హాల్ ఎలాగో ఉంది. అక్కడ వివిధ సంఘాల వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉండనే ఉంటాయి. ఆ కార్యక్రమాలలో నిజంగా పనిచేసేవాళ్ళు, కేవలం బ్యాడ్జీలు పెట్టుకుని హంగామా చేసేవాళ్ళు అందరూ ఉంటారు. ఇదొక అట్టహాసపు ప్రపంచం. ప్రతి సంవత్సరం జరిగే త్యాగరాజు ఉత్సవాలు లాంటి గొప్ప కార్యక్రమాలు ఎలాగో ఉంటాయి. నెల్లూరు వాళ్ళు కళాప్రియులు అనటం కన్నా ఆహ్లాద ప్రియులు అనటం ఉత్తమం. ఇప్పటి వరకు చెప్పిన నెల్లూరు వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోతున్న నెల్లూరు వాళ్ళు మరో ఎత్తు. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే నెల్లూరులో హెరిటేజ్ సైట్ అంటే స్వాతంత్ర పార్కుకి వెళ్ళాలి. పొగతోట ఆసుపత్రిలో పని మీద వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులో పని ఉన్నవాళ్ళు, పని కాని వాళ్ళు, కోఆపరేటివ్ బ్యాంకులో రుణాల కోసం వచ్చేవాళ్ళు, ఇళ్లల్లో ఉంటే అప్పులలో వస్తారేమో అనుకొని భయపడి వాళ్ళ దగ్గరలో ఉన్న కోమలా విలాస్లో భోంచేసుకొని ఈ పార్కుకి చేరుకుంటారు. నెల్లూరు ర్యాక్స్. రాత్రి 8 వరకు వీళ్ళు మాట్లాడుకునే నగర, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్షం ఇలా అన్ని రంగాలను కవర్ చేస్తారు. కాకపోతే 1% కూడా నిజం ఉండదు. సంజయ్ గాంధీ పోయినప్పుడు ఇందిరాగాంధీ ఏడ్చిందా లేదా? నోట్ల రద్దు ముందర మోడీ పర్సులో ఎన్ని పాత నోట్లు ఉన్నాయి? డొనాల్డ్ ట్రంప్ కి ఈసారి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడబోతున్నాయి? అవెంజర్స్ సినిమాను చిరంజీవి ఫ్యామిలీ కాదంటేనే హాలీవుడ్ కి అవకాశం దక్కిందా? ఈసారి అస్సాం లాటరీలో ఏ నెంబర్కి మొదటి బహుమతి రాబోతున్నది? బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పారిపోయి ఇండియాకు వచ్చినప్పుడు ఆ విమానం నెల్లూరు మీదుగా ప్రయాణించడం ఎవరైనా చూశారా? ఇటువంటి ఎన్నో విషయాల మీద ప్రశ్నలకు పార్కులో సమాధానం దొరుకుతుంది. ఎటువంటి అంతర్జాతీయ సమస్య అయినా 6 నిమిషంలో తేల్చి పారేస్తారు. ఇవన్నీ ఈ మధ్య హవాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పైన ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఇటువైపు ఉన్న మనుషులకి, అంటే నెల్లూరు అంటే అనే వాళ్ళందరికీ తెలుసు. ఇలా బతకటానికి నాకు తెలిసిన చాలామంది ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుందని తమ ప్రమోషన్లు కూడా వదులుకున్న వారు ఉన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల లక్షల సంపాదనను కూడా వదులుకున్న వారు ఉన్నారు. కొత్తగా అభివృద్ధి అవుతుందని పిల్లలు మాగుంట లేఅవుట్ వంటి మంచి ప్రదేశాల్లో ఇల్లు కట్టించినా బోరు కొడుతుందని నిత్యం బాధపడే మగవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. బతికినంతకాలం నచ్చినట్టుగా బతుకుతారు. తృప్తిగా ఏదో ఒక రోజున పెన్నా నదిలో అస్థికలు కలిసిపోతారు. కొంతమంది మధ్యలో మేము గొప్పవాళ్ళం అనుకుని గుర్తింపు కోసం నెల్లూరు లోకల్ పేపర్స్ లో పడటానికి తపన పడుతుంటారు. అలాగే కవులు రాసేవాళ్ళు తక్కువైనా అవార్డులు ఇచ్చేవాళ్ళు, వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కూడా ఎక్కువే. ఆ సంబరాలు కూడా టౌన్ హాల్లో చూసుకునేందుకు, కాలక్షేపానికి సరదాగా నిత్యం జరుగుతూనే ఉంటాయి, సాగుతూనే ఉంటాయి. 30 ఏళ్ల దాకా సినిమా హాళ్లు, ఆపై 50 ఏళ్ల దాకా ట్రంక్ రోడ్డు, తర్వాత 60 ఏళ్ల దాకా టౌన్ హాలు, వీటన్నిటి మధ్య కోమలా విలాసులు,
సీమా కేఫ్లు, బాబు ఐస్ క్రీంలు, ఇదే సగటు పాత నెల్లూరుడి ప్రపంచం. ఇది ఒక మిత్రుడు వాట్సాప్లో పంపించిన చిన్న నెల్లూరుల మీద సైటైర్, అంతేగాని వాస్తవం కాదు. కొద్దిగా ఆనందంగా హాస్యంగా వినాలా అనే దానికి మాత్రమే ఈ సరదాగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను, కానీ వేరే ప్రయత్నం మాత్రం కాదు. అందరికీ నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు.